హలో అండి. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇవి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం పెసరపప్పును తీసుకొని ఒకసారి కడిగేసి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. ఈ పప్పు ఒక 4-5 గంటల వరకు నానాలి. అప్పుడే వడలు మంచిగా వస్తాయన్నమాట. ఒకవేళ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పప్పు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 2-3 టీ స్పూన్ల వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. అప్పుడే ఈ వడలు కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటాయి. దీంట్లో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1-2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీన్ని వడల్లాగా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా టర్న్ చేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. ఈ వడలు పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాం. చాలా రుచిగా ఉంటాయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా స్నాక్స్లా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.